ప్రజా సమస్యలపై దేశవ్యాప్తంగా త్వరలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపడతారని, రాహుల్ పాదయాత్రను అడ్డుకునేందుకే ఈడీ విచారణ పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక రాజకీయ విలువలు పడిపోయాయని, ప్రజా సమస్యలపై స్పందిస్తే అధికార దుర్వినియోగంతో మోడీ, అమిత్ షా ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యల మీద పోరాడి ప్రభుత్వాలను నిలదీసి ప్రభుత్వాలు ఏ పార్టీ ప్రభుత్వాలు పరిపాలించే ఒక విధానము మన భారతదేశ ఇండియన్ పాలిటిక్స్లో ఉన్నటువంటి విషయం. కానీ ప్రధానమంత్రి బీజేపీ ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత రాను రాను భారతదేశంలో రాజకీయ విలువలు పడిపోయినాయి. రాష్ట్రంలో కూడా రాజకీయ విలువలు పడిపోయినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ బీజేపీ పరిపాలనలో ప్రజా పోరాటాలు బంద్ అయిపోయినాయి. ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకుండా బ్లాక్మెయిల్ పాలిటిక్స్, బ్లాక్మెయిల్ వ్యవస్థ నడుస్తున్నది. ప్రజలు సమస్యలలో ఉంటే అది అడిగే ప్రయత్నం అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కానివ్వండి, ఇంకా ఏ పార్టీలైనా మాట్లాడితే వాళ్ళ మీద అధికార దుర్వినియోగంతో రాజకీయంగా బ్లాక్మెయిల్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల యొక్క నాయకుల యొక్క గొంతుని తొక్కే యొక్క సాంప్రదాయాన్ని బీజేపీ మోడీ, అమిత్ షా పరిపాలన మన భారతదేశంలో కొనసాగుతుంది. విచిత్రమైన పరిపాలన, బాధాకరమైన బాధించే మన అందరూ బాధపడే పరిపాలన. మనమందరం కూడా అనేక మంది ప్రధానమంత్రులను చూసినాము. ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక మాట అంటే ఆ మాటకు ఒక విలువ ఉంటుంది, ఆ పోస్టు ఒక విలువ ఉంటుంది. అలాంటి విలువలతో కూడుకున్న అనేక మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలించి అనేక మంది ప్రధానమంత్రులు ప్రధానంగా కాంగ్రెస్లో అయితే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో వాళ్ళు బలిదానాలు అయిపోయేవారు. వాళ్ళు చనిపోవడం జరిగింది, చంపబడ్డారు. ఇది ప్రధానమంత్రులు ఆ రోజు ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు రాను పరిపాలన అధికారం రావడానికి కొన్ని ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుంటుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే అవినీతిని సొమ్మును బయటకు తీసేది ఇన్కమ్ ట్యాక్స్. కానీ ఇప్పుడు ఆ పని ఇన్కమ్ ట్యాక్స్ చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడిని భయపెట్టాలన్నా, ఒక నాయకుడిని బ్లాక్మెయిల్ చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఉపయోగిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే సిబిఐ, అట్లాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఈడీ డిపార్ట్మెంట్. అసలు ప్రధానమంత్రిని ఏం అడగొద్దా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఢిల్లీలో? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన హామీలు విస్మరించి హామీలను పక్కకు పెట్టి కేవలము ఒక మతం పేరు మీద, హిందూ అనే ఒక మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ సెక్యులర్ భావాలను, సెక్యులర్ మనుషుల మీద భేదాభిప్రాయాలు చేస్తూ ఇలాంటి పరిపాలన కొనసాగుతుంది. మనం అందరం చూస్తున్న ప్రజలు కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఎందుకు ఎమోషన్స్ మీరందరూ పోతున్నారు? చూడండి,
భాగ్యనగరం హైదరాబాద్లో 2-3 సీట్లకి ఇప్పుడు పరిమితమయ్యే బీజేపీ ఒక భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద 45 సీట్లు కార్పొరేటర్లు గెలిపేయడం. జనాలు ఎందుకు దీన్ని అర్థం చేసుకుంటారు? మీ జీవితాలు మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. ఒక భాగ్యలక్ష్మి దేవాలయానికి అందరము పోతాము మొక్కడానికి. కానీ విచిత్రం ఏంటంటే ఒక బండి సంజయ్ పోయి కొబ్బరికాయ కొట్టాలని, ఒక అమిత్ షా పోయి కొబ్బరికాయ కొట్టాలని, మరి ఆ అమ్మవారు ఎందుకు వీళ్ళకి 45 సీట్లు ఇచ్చిందో అర్థం కాలేదు. ఏముంది అది అర్థమైంది. ఒక భాగ్యలక్ష్మి దేవాలయం అమ్మవారే, మరి అమ్మవారు ఇచ్చినా అమ్మవారు మరి వీళ్ళు అమ్మవారిని మరి ఏం జరుగుతుందో అర్థమైతే లేదు. మొత్తమే భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద అయితే ఒక 2 సీట్లకే 3 సీట్లకే పరిమితమయ్యే హైదరాబాద్ కార్పొరేటర్ బీజేపీ సీట్లు 45 వచ్చినాయి. దేశంలో రాముడు, తెలంగాణలో భాగ్యలక్ష్మి పేరు. ఇది అవసరాన్ని బట్టి బీజేపీ నాయకులు హస్తంగా వాడుతున్నారు. ఇది కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు కూడా ఈ మీడియా ద్వారా ప్రజలు ఎంతమంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు మీడియా కూడా ఈ మీడియా ద్వారానే ప్రజలకు ఎంతమంది అయితే ఈ మీడియా మేము ఇచ్చే మెసేజ్, మేము ఇచ్చే ప్రెస్ మీట్ల ద్వారా మీ భవిష్యత్తు కోసమే, కాంగ్రెస్ పార్టీ మీ భవిష్యత్తు కోసమే మేము ఇబ్బందులు పడే ప్రయత్నం చేస్తున్నాము. మేము కష్టాల పాలవుతున్నాము. మేము రూలింగ్ పార్టీతో కొట్లాడి అడ్డమైన కేసులు చేసుకుని బాధలు పడుతున్నాము. ఈరోజు చూడు, రాహుల్ గాంధీ గారు వారం రోజుల నుంచి మోడీ గారి డైరెక్షన్లో, అమిత్ షా గారి డైరెక్షన్లో 12 గంటలు 13 గంటలు ఢిల్లీలో ఈడీ ఆఫీసులో అధికారులు ఆయన కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ అది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు పెట్టినటువంటి పత్రిక. దాని మీద ఒక రాధాంతం దాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ గారికి పత్రికల్లో ఉన్న పైసలు అవసరమా? రాహుల్ గాంధీ గారు చిక్కేస్తే ఎక్కడి నుంచి రావు పైసలు? 55 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పరిపాలించింది. 16 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రధానమంత్రి, అంతేనా? 16 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ సహకారంతో అనేక మంది ప్రధానమంత్రులు, పివి నరసింహారావు గారు కూడా 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యూపీఏలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు మొత్తం పెడితే రాజీవ్ గాంధీ గారు 5 ఏళ్ళు ప్రధానమంత్రి, టోటల్గా 54-55 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఆ కుటుంబం పరిపాలించింది. ఒక్కసారి నాసుంటో లీడర్ అయితే పైసలు సంపాదిస్తున్నాడు. నాసుంటాడు అయితే ఈజీగా 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నాడు. యాభై 55 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న కుటుంబము
వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు. ఈ బుద్ధి జ్ఞానము బీజేపీ ప్రభుత్వానికి లేదా? ఈడీ డిపార్ట్మెంట్ అధికారులకు లేదా ఈ బుద్ధి? 55 ఏళ్ళ ఈ దేశాన్ని పాలించిన ఆ కుటుంబము ఇంత దుర్మార్గమైన రాజకీయం అవసరమా? నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, ఎన్నేళ్ళు బతుకుతారా మీరు ఈ రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు చేసి? అలాంటి కుటుంబంలో ఉన్న రాహుల్ గాంధీ గారికి ఒక పేపర్లో, ఆ పేపర్ నేషనల్ హెరాల్డ్ పేపర్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ పత్రిక, ఆ పేపర్ ద్వారా ఆయన పైసలు తినాల్సిన అవసరమా రాహుల్ గాంధీ గారికి? మా తెలంగాణ మా చెప్తే మేము తీసుకోమమ్మా పైసలు, కానీ ఫోన్ పడితే ఉరుకుతారు మా దగ్గర. ఈ కర్మ అవసరం. రాజస్థాన్ ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా. అది ఈ జ్ఞానం కూడా లేదా వీళ్ళకు, బీజేపీలో డిపార్ట్మెంట్ లేదు. ఇంత చిల్లర వ్యవహార ఆ కుటుంబం పట్ల. ఎంత ఈ స్వతంత్ర ఉద్యమంలో మరి వాళ్ళ జీవితాలు త్యాగం చేసిరే, ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ వయసు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సంతోషాలు ఎన్నో వాళ్ళు వదులుకున్నారు. వాళ్ళన్నీ అని ఒక్క రోజు జైల్లో ఉంటే, 2 రోజులు జైల్లో ఉంటే కాళ్ళు ఎదురు కొట్టుకుంటారు. జోక్ కాదు. స్వతంత్రోద్యమంలో ఆ రోజు గాంధీ గారితో పాటు నెహ్రూ గారు 16 సంవత్సరాలు జైల్లో ఉన్నారంటే పిల్లల పరిష్కారమా? ఇందిరాగాంధీ గారు ఒక చిన్న వయసులో ఆమె ఒక 6 ఏళ్ళు జైల్లో స్వతంత్రం కోసం ఉన్నదంటే పిల్లల పరిష్కారమా? మోడీ అప్పుడు పుట్టలేడు, అమిత్ షా పుట్టలేడు. ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీసుల అధికారులు గంటలు ఆయనని అవమానించడమే కదా. ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో నాయకత్వం వహించిన నేను అడుగుతున్నా, ఈరోజు అందరూ ఆలోచన చేయండి, ప్రజలందరూ ఆలోచన చేయండి, తెలుగు ప్రజలు ఆలోచన చేయండి. స్వాతంత్రం వచ్చిన నెహ్రూ గారు ప్రధానమంత్రి అయింది ఓట్లతో కాదు. అప్పుడు ఇంకా ఈ ఎలక్షన్ కమిషన్ లేదు, అప్పుడు ఇంకా ఓట్ వేసే సిస్టమ్ లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత యావత్ భారతదేశంలో ఉన్న అభిప్రాయ సేకరణలో అందరు ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, అప్పుడున్న రాజకీయ వ్యవస్థ అందరు కలిసి గాంధీ గారి యొక్క మాట మీద ఆ రోజు నెహ్రూ గారిని ఎలక్షన్స్ లేకుండా ప్రధానమంత్రి అయిన చరిత్ర ఆ కుటుంబం. ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఓట్ల రాజకీయాలు లేవు. 5 ఏళ్ళు ఓటు లేకుండా ప్రధానమంత్రిగా ఆయన దేశాన్ని పరిపాలించిన కుటుంబం అది. సరే, తర్వాత నెహ్రూ గారే ఈ ఓటు విధానం ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఎలక్షన్ కమిషన్ పెట్టింది. ఇప్పుడు ఆనాడు నుంచి ఈ ఎన్నికలు ఇదంతా నడుస్తున్నది. అలాంటి కుటుంబము మన రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ, వాళ్ళ ముత్తాతల కుటుంబం చరిత్ర. అలాంటి చరిత్ర గల రాహుల్ గాంధీ గారిని రోజుకి మరి ప్రతిరోజు మరి ఆయనని ఈడీ ఆఫీసులో పిలిపించి కూర్చుని ఈ ప్రజలు ఆలోచన చెయ్యండి. ఇదంతా రాహుల్ గాంధీ గారు ఏమడిగారు? కరోనా వచ్చింది, జాగ్రత్తలు తీసుకోండి అని అడిగిండు తప్ప పార్లమెంట్లో ప్రజలను ఆలోచన చేయండి అడగొద్దా? మీ గురించి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఎందుకు పెంచుతున్న మోడీ అని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అడిగారు. అడగొద్దా? ప్రజలను ఆలోచన చేయండి, ఆడవాళ్ళు ఆలోచన చేయండి, మహిళలు
అడ్డగోలుగా అది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అడుగుతున్నాడు. అడగొద్దా? డీజిల్ ధర పెరిగింది, ఇండస్ట్రీస్ లో కష్టపడుతున్నారు, ట్రాన్స్పోర్ట్ బాగా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఛార్జీలు కానీ డీజిల్ అంత ప్రజల మీద పడుతుంది. అది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అడుగుతా? ప్రతి పేదవాడికి మోడీ 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు ఇప్పటిదాకా రూపాయి పేదవాడికి. అది రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. అడగొద్దా? ప్రజలు ఆలోచన ఏంటి? ఇదంతా కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఇన్ని కష్టాలు ఏమవసరం? ప్రజా సమస్యల మీద పార్లమెంటులో అడుగుతున్నందుకే కదా ఇన్ని సమస్యలు. జరిగిన రాజస్థాన్ ఉదయపూర్ లో ఏదైతే చింతన్ శిబిర్ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఏం జరిగింది? ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ భారతదేశం అంతా మొత్తము అన్ని రాష్ట్రాలలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చేయాలని ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. వారు తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మత కల్లోలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి ప్రజా సమస్యలు పరిశీలించకుండా, ప్రజల కోరికలు నెరవేర్చకుండా మతం పేరుతో రాజకీయం చేస్తుంది. అందుకే బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి సెంటర్ లో ఢిల్లీలో భయం చుట్టుకున్నది. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలు పెడితే, అన్ని రాష్ట్రాలలో పాదయాత్ర చేస్తే ప్రజల్లో చైతన్యవంతులైతారు, ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తారు, రాహుల్ గాంధీ నాయకత్వం పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెరుగుతుంది. ఈ రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో పాదయాత్ర చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అయితే మా పరువు పోతుందని బీజేపీ ఆలోచన చేసి కుట్రపూరిత రాజకీయ, కుట్రపూరిత వ్యూహాత్మక, కుట్రపూరిత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయకుండా అడ్డుకోవాలి అంటే రాజకీయంగా అడ్డుకోలేము. అందుకే ఈ ఈడీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క అంటే వీళ్ళ బీజేపీ చాతగాని తనని వాళ్ళ చాత రాజకీయాన్ని ఎదుర్కోలేక, ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, అందుకే వాళ్ళు ఈడీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజల దగ్గరకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోకుండా, ప్రియాంక గాంధీ పోకుండా, కాంగ్రెస్ పార్టీ పోకుండా ఈరోజు ఈడీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ చేసి వారిని అడ్డుకోవడం జరుగుతుంది. సరే, ఏది ఏమైనా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఏది ఏమైనా వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశం కోసం ప్రాణాలే ఇచ్చారు, ఈ దేశం కోసం ఆస్తుల దారదత్తం చేశారు. ఎన్ని నిందలు వచ్చినా, అపనిందలు వచ్చినా దేశ ప్రజల కోసం వాళ్ళ ముత్తాతల నుంచి త్యాగం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాలు అందరూ కూడా ఢిల్లీలో మరి వారి నాయకత్వంలో ఢిల్లీ వీధుల్లో ఉన్నారు ఈ రోజున. ఏది ఏమైనా అల్టిమేట్ బీజేపీ ఆలోచన ఏంటంటే ఈ 15 ఏళ్లలో గడిపినాము, వచ్చే ఒక్క ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు బయట తిరగకుండా కట్టడి చేసి, ఆయన ప్రధానమంత్రి కాకుండా కట్టడి చేసి, మతం పేరు మీద అందరినీ రెచ్చగొట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపునే ప్రయత్నమే ఈ యొక్క వ్యవహారం ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ వ్యవహారం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఈరోజు ఎంత సమయం వరకు రాహుల్ గాంధీ గారిని ఇంకా ఈడీ ఆఫీసులో ఉంచుతున్న వేచి చూస్తాం. మళ్ళీ ఇంకా 1-2 గంటల్లో రాహుల్ గాంధీ గారి గురించి ఎలాంటి మెసేజ్, ఏ మెసేజ్ వస్తుందో వేచి చూస్తాం. ఇంకా 1-2 గంటల 3 గంటల గాంధీ భవన్లోనే, ఎందుకంటే అందరూ జిల్లాలలో కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ జిల్లా ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులంతా జిల్లాలో సెంట్రల్ ఆఫీసులు అక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు గాంధీ భవన్ మేము కొంతమంది మీరు అవైలబుల్ ఉన్నాము,
ఎలాంటి డైరెక్షన్స్ వచ్చినా గంటల 2 గంటల 3 గంటల ఏఐసిసి ఎలాంటి డైరెక్షన్స్ వచ్చినా గాంధీ భవన్ నుంచి మళ్ళీ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. మళ్ళీ ఆయన 12 గంటల వరకు బయటకు వచ్చేంత వరకు కూడా గాంధీ భవన్లో మేము అందరం అవైలబుల్ ఉంటాము. ఏదైనా జరగరానిది పిచ్చి పిచ్చి వేషాలు బీజేపీ ప్రభుత్వం చేసి ఇబ్బంది పెట్టినా దానికి అందరం జాగ్రత్త. మా నాయకుడు ఎట్లా కాపాడుకోవాలో వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా రాహుల్ గాంధీ గారిని మా నాయకుడి కోసం ఎన్ని కష్టాలను తట్టుకోవడానికి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త అందరూ కూడా సిద్ధంగానే ఉన్నాం. అందరం కూడా ఎక్కడ వెనకాలం చేసేది లేదు. కాబట్టి ఇది మేము మళ్ళీ ఈ యొక్క ప్రెస్ మీట్ ఇద్దరితో ముగిస్తూ నేను 2-3 గంటల్లో మళ్ళీ ఏఐసిసి ఆఫీస్ ఢిల్లీ నుంచి ఏం పిలిపిస్తుందో ఆ పిలుపు వచ్చేంత వరకు అందరం కొంతమంది నాయకులను ఇక్కడ గాంధీ భవన్లో వెయిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏఐసి డైరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్ ముందుకు రావడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. విడుదల చేస్తారా చేయరా? చేయకపోతే ఏఐసిసి డైరెక్షన్ ఏమొస్తుంది? చేసినా మళ్ళీ రేపు పిలిస్తే ఏమొస్తుంది? ఏది వచ్చినా అవైలబుల్ ఉండి మేము రిసీవ్ చేసుకొని మళ్ళీ దాన్ని మీ మీడియా ముందుకు మళ్ళీ 1 గంట 2 గంటలు 3 గంటలలో ముందుకు రావడం జరుగుతుంది. ఆ ఈడీ ఆఫీసర్ ఇంటికి పోయేంత వరకు గాంధీ భవన్లోనే కూర్చుంటాం. గాంధీ భవన్లో కూర్చుంటాము. మాకు ఏఐసి ఆఫీసర్ డైరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మీ కార్యక్రమం రిలీజ్ చేస్తాం. చేసి ఏం చేయాలనేది మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. స్పష్టంగా తెలియజేస్తున్నాను, అడ్డదారిలో రాజకీయం చేస్తున్న బీజేపీకి తెలంగాణలో ఉన్న సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కానీ బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ కానీ ఎక్కడ అవకాశం ఉన్నా సరే ఈ హైదరాబాదే కాదు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వాళ్ళని అక్కడ నిలదీసి వాళ్ళని ప్రశ్నించండి, దీనికి జవాబు అడగండి. 2-3 విషయాలు ఒకటే కాదు అడగాల్సింది. రాహుల్ గాంధీ గారిని మన నాయకుని ఇబ్బంది పెట్టేదాని మీద నిలదీయండి. పెట్రోల్ ధరలు ఎందుకు పెంచినవని నిలదీయండి. డీజిల్ ధరలు ఎందుకు పెంచినవని నిలదీయండి. గ్యాస్ ధరలు ఎందుకు పెంచినవని నిలదీయండి. 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఏం చేస్తున్నావని కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ని నిలదీయండి. మొన్న జరిగిన ఫైరింగ్ అగ్నిపథ్ ఆ పిల్లల మీద ఉద్యోగాల విషయంలో నిలదీయండి. ఫైరింగ్ మీద నిలదీయండి. జైలు పోయిన వాళ్ళను విడుదల చేయాలని నిలదీయండి. మన నాయకుడిని మన నాయకత్వాన్ని రాహుల్ గాంధీ బలపరుస్తూ నాయకత్వాన్ని నాయకుడి గురించి మనం ప్రశ్నిస్తూనే ఈ ప్రజా సమస్యలు ఏవైతే చెప్పినో ఇవన్నిటి మీద నిలదీయండి. ఎక్కడ సెంట్రల్ మినిస్టర్ ఎక్కడ బండి సంజయ్ వచ్చినా పోలీసు ఎంత అడ్డుకున్నా నిలదీయండి. వెనక్కి పోవద్దు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మనం ఎవరైనా సరే అందరము ముఖ్యమంత్రిగా యూత్ కాంగ్రెస్, ఎన్ఐసివై, మహిళా విభాగం, ఎస్టీ విభాగం, ఎస్సీ విభాగం, బీసీ విభాగం, మత్స్యకారుల విభాగం, ఇంకా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మైనారిటీ విభాగం, మన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడ